నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహుడు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, పర్టికులర్గా ఈ రూరల్ ఏరియాస్లో చాలా చిన్న ఫ్యామిలీకి సంబంధించిన వారు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నవారు చాలామంది చట్టంలో ఉండే విషయాలు పూర్తిగా అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి చాలా కేసులు హైకోర్టుకు అప్రోచ్ అవుతుంటారు. చాలామంది తెలిసిన వ్యక్తులు మాత్రమే, తెలియని వారు చాలా నష్టపోతుంటారు. అది వేరే విషయము. ఇదేంటంటే, ఏదైనా సరే ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని మీకు నోటీస్ కానీ ఇంకోటి కానీ ఇస్తే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ నోటీస్కి మీరు రిప్లై ఇస్తూ నేను ఈ ల్యాండ్లో 30-40 ఇయర్స్ నుంచి అనుభవంలో ఉన్నాను, ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి నాకు నష్టపరిహారం అవ్వలేదు, నేను ఓనర్ని, నా పేరు ఇది, సన్ ఆఫ్ సోన్సో, నేను ఈ సోన్సో ఇయర్ నుంచి రెసిడెన్స్గా ఉన్నాను ఇక్కడ, లేకుంటే కనుక నాకు సోన్సో డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు ధృవపరుస్తూ వీటన్నింటినీ జతపరుస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అప్పుడు మీ గ్రీవెన్స్ ఏంది సంబంధిత అధికారులు తెలిసినప్పుడు నెక్స్ట్ రెమెడీ ఏందో మీకు అర్థమవుతుంది. వాళ్ళు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తారు. అలా స్టేజ్ బై స్టేజ్ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలా జరగని పక్షంలో ఏమవుతుందంటే కనుక మీ రైట్స్ కంప్లీట్గా కట్టెలు అయిపోతాయి. మీ రైట్స్ను పూర్తిగా మీ హక్కును మీరు పూర్తిగా పరిరక్షించుకునే దాంట్లో విఫలమైపోతారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా డబ్బులు కానీ కాంపన్సేషన్ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వం నుంచి చేరవలసింది మీకు చేరదు. కాబట్టి పదే ఈ సందర్భాల్లో కోర్టులు ఏం చెప్తుంటాయంటే కనుక గవర్నమెంట్ అథారిటీస్కి పర్టికులర్ చెప్తూనే ఉంటాయి. ఏదైనా సరే ల్యాండ్ అక్వైర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒరిజినల్స్ ఓనర్స్గా వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్ ఏదైతే కనుక హౌస్ ట్యాక్స్ కానీ పవర్ బిల్ కానీ లేకంటే దానికి సంబంధిత ఏదైనా కానీ డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించినప్పుడు వీటన్నిటిని పొందుపరుస్తూ కోర్టులు అప్రోచ్ అయినప్పుడు కోర్టులు పదే చెప్తూనే ఉంటాయి. ఏం చెప్తుంటాయంటే, ది రెస్పాండెంట్ అఫీషియల్ అథారిటీస్ హ్యాస్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మీరు ఫాలో కండి. అంటే చట్టంలో ఏదైతే కనుక చెప్పి ఉన్నారో దాని ప్రకారం మీరు నోటీస్ ఇవ్వాలను. నోటీస్ ఇచ్చినప్పుడు బీయింగ్ ఏ ఓనర్గా మీరేం చేస్తారంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఆ నోటీస్కి. మీరు ఆ నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ రెమెడీ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఆ రెమెడీ అర్థమైనప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఆ రెమెడీ ద్వారా ఏదైనా ఆర్డర్ పాస్ చేసినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రెమెడీ ఉందా, లేకుంటే దానిపైన అపీల్ ఉందా, ఇంకోటి అర్థమవుతుంది. అలా లేని పక్షంలో మీరు మీ రైట్స్ని ఎలా నిర్ధారించుకోవాలి, దానికి సంబంధించి కాంపన్సేషన్ కానీ ఇంకోటి కానీ ఎలా పొందాలి, నష్టపరిహారం కానీ ఎలా పొందాలి, చాలా కష్టమవుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈ పేదవారు ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళకి ఈ విషయాలు తెలియక చాలా నష్టపోతుంటారు. ఉన్నవాడికి ఎవరెవరు చెప్తూనే ఉంటారు, వాడికి ఉండే సర్కిల్లో ఎవరెవరో సలహాలు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఈ వీడియోస్ ద్వారా ఏదైనా సరే డౌట్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు మీరు అడిగి. మరి అందువల్ల పేదవారు ఎవరైనా ఉంటే కనుక సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, ఉంటానండి.